వాడాలి ఏంటి అన్నీ చెప్తారు. అందులో ప్రత్యేకత ఏంటంటే అసలు 100 రూపాయలు వచ్చే ట్యాబ్లెట్ రూపాయితో వేసుకుంటే తగ్గుద్ది అని దాంట్లో చిన్నవాళ్ళకు కూడా చాలా అవైలబుల్గా ఉండేలాగా మెడిసిన్ ఇస్తారు తప్పితే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లాగా లక్షలుగా ఉండే ట్రీట్మెంట్ ఎప్పుడూ ఆయన చేయరు. అదే అంతకంటే బాగా పనిచేస్తుంది. సరే, ఆయన చాలా సేవా కార్యక్రమం చాలా ఉచితంగా మా అందరికీ భరణి గారు చెప్పినట్టుగా ఆయన డబ్బులు తీసుకోరనే దానికంటే మేము కూడా ఇవ్వడానికి కూడా అలవాటు పడిపోలేదు. మేము ఇంకా ఆయనకి ఇస్తే బాధపడతారని ఆ లెవెల్కి వచ్చున్నాం మేము. సరే, ఆయన వాళ్ళ మదర్ పేరుతో ఎన్నో ఉచితంగా వైద్యాలు చేస్తుంటారు. ఒకరోజు ఆయన చెప్పారు, ఇలా చేస్తామా, ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను. ఇలా వచ్చారు, వరుణ్ గారితో మాట్లాడాను, అలీ గారితో మాట్లాడాను, రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళాను, ఫోటో దిగాను, ఓ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను, ఫోటో దిగానంటే నాకేమొద్దురా వైద్యాలు ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ నాకు నచ్చవు, కానీ నువ్వు చేస్తే చేసుకో, నువ్వు జీవితంలో ఎంతోమందితో ఫోటో, నాదొకటే యాంబిషన్ లైఫ్, నువ్వు అక్కినే నాగేశ్వరరావుతో ఫోటో దిగి ఒకసారి నాకు కనబడరా, ఆ ఫోటో చూస్తే నాకు చాలు అన్నాను. అంత ఫ్యాన్. సరే, నాగేశ్వరరావుకి ఫ్యాన్ కాని వాళ్ళు ఎవరు ఉండరు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. చిన్నప్పటి నుంచి నాగేశ్వరరావు ఫ్యాన్ నేను. ఆయన చూడడం, ఆయన సుడిగుండా లేకపోతే కూడా రాసుకొని ప్లే చేయడం, ఇదంతా నాకు ఎప్పటి నుంచో తెలుసు. అక్కడి నుంచి ఆయనకి కనీసం ఉత్తరాలు చాలా రాసేవాడిని నేను, కానీ రిప్లైస్ వచ్చేవి కాదు. అప్పుడు ఏ అడ్రస్కి రాసేవాడిని నాకు తెలియదు కాదు. నాగేశ్వరరావు సినిమా చూడటమే గ్రేట్, అది ఫెయిల్ అయిపోతే చాలా బాధపడేవాడిని. అలాంటిది నేను మద్రాసు వచ్చినప్పుడు, నేను గురుగారి దగ్గర అసిస్టెంట్గా చేరినప్పుడు దేవదాస్ మళ్ళీ పుట్టాడనే సినిమాకి డైరెక్టర్ గారు శ్రీకారం చుట్టారు. అప్పుడు దానికి 14 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. సరే, ఎలాగైనా ఈ సినిమా చేయాలి అని గురుగారి దగ్గర నేను చిన్న ధర్నా చేశాను. సార్, నేను మాత్రం ఆ సినిమా చెయ్యాలి. 14 మంది ఉన్నారా అంటే 15 మంది పెట్టుకోండి సార్, నాకేం అక్కర్లేదన్నా. తర్వాత గురువుగారు సరేరా అని చెప్పి మొదటి రోజు అక్కినే నాగేశ్వరరావు ఆయన్ని చూడటం స్ట్రైట్గా, ఆ వాల్యూ ఏంటో నాకు అప్పుడు తెలుసు బాగా. ఆయన కోసం వెయిటింగ్. గురువుగారిని అందరినీ తోసుకుంటూ బయటకు వచ్చి నాగేశ్వరరావు ఎప్పుడు వస్తారంటే ఆయన దిగారు. దిగిన వెంటనే గురువుగారు, రామకృష్ణ ఇట్లా సార్, వీడు ఏడిపించి మీ దాంట్లో అసిస్టెంట్ కింద చేరాడు సార్, 15 ఓడి కింద, మీ ఫ్యాన్ సార్, చంపేసేలా ఉన్నాడు నన్ను అంటే నాగేశ్వరరావు నవ్వి చూడు దా అని చెప్పి తీసుకెళ్ళి, నాకు బాగా గుర్తు, ఇది గ్రేట్ సిచ్యుయేషన్. నాకు ఆయన చిన్న వెహికల్ ఉండేది, ఆ వెహికల్ మీద ఆయన పక్కన కూర్చోబెట్టుకొని నన్ను స్టూడియో అంతా కూడా తిప్పి ఇది స్టూడియో అని చూపించారు. అది ఫ్యాన్ని గౌరవించే గ్రేట్ స్టార్. లైఫ్లో ఒకటి అచీవ్ చేశాను అనిపించింది ఆ రోజు నాకు. నాగేశ్వరరావు తర్వాత మేకప్ రూమ్కి వెళ్ళారు, నువ్వే డైలాగ్ చెప్పాలి నా దగ్గరికి వచ్చి అని చెప్పారు. ఆయన మేకప్ వేసుకోవడం చూడడం ఒక సరదా, ఆ మేకప్ వేసుకుంటే ఆయన ఎలా ఉంటారో చూడడం సరదా. అందుకని దూరంగా ఎక్కడ ఉండే నక్షత్రాలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత వాల్యూగా ఉంటుందో అక్కినే నాగేశ్వరరావుని ఈరోజు పక్క నుండి చూడడం నేను ఎప్పుడూ ప్రతిసారి అంత వాల్యూగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈజ్ ది రియల్ స్టార్, ఈజ్ ది రియల్ గ్లామర్. ఈ శిల్పం ఎలా చెక్కారు అంటారు. అలాగే ఎన్ని తరాలకి ఎన్ని నటనలు వచ్చినా, ఎంత ఫాస్ట్ నటన వచ్చినా సరే, ఎప్పుడు నటనని ఆశ్చర్యపరిచే గ్రేటెస్ట్ స్టార్ ఎవరికి అక్కినే నాగేశ్వరరావు. మరి ఈరోజు నిజంగా ఈ సభలో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏ కొడుకునైతే నువ్వు అక్కినే నాగేశ్వరరావు పక్కనే ఉండి స్టిల్ దగ్గర ఒక డాక్టర్ గారికి మదర్ ఆయనకి సత్కారం చేస్తానన్నా వద్దని మదర్కి సత్కారం చేసినప్పుడు, ఏ ఫోటో అయితే తన కొడుకుతో చూడాలనుకున్నారో ఆవిడికి అక్కినే నాగేశ్వరరావు చేతి మీదుగా సన్మానం జరగడం చూడటం నిజంగా ఈరోజు మాకు చాలా అదృష్టం. ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్. మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే చక్కటి సీన్. ఒకసారి అక్కినే నాగేశ్వరరావు మనం వెళ్ళినప్పుడు చెప్పారు, ఇలాగే ఒక పెద్ద ఆవిడ వచ్చింది, 90 ఏళ్ళు, ఆవిడ నా ఫ్యాను, ఆవిడ ఇంటి బయటకు వచ్చి చూడాలంటే నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆవిడని ట్రీట్ చేసి పంపించాను. ఫ్యాన్ అంటే అది. ఎందుకంటే వాళ్ళ హృదయాల నుంచే మనం పుట్టాం, కానీ వాళ్ళు మనతో పుట్టలేదు. అందుకని ప్రతి ఫ్యాన్ని మనం అభిమానించాలి, అదే గ్రేట్ హీరో అని చెప్పారు. హ్యాట్సప్ టు నాగేశ్వరరావు. మా డాక్టర్ గారి గురించి ఏమీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పినా, ఎప్పుడున్నా ఆయన
వాళ్ళ మదర్ ఫిగర్ మా కళ్ళ ముందు ఒక సినిమాలా కనబడుతుంటుంది మనకు. ఎప్పుడైనా సరే మనిషిని ఒక కథలో రాసిన మనిషికి ఈ మనిషి ఎలాగని చెప్పి ఫ్లాష్ బ్యాక్ తర్వాత రాస్తాం. కానీ డాక్టర్ గారు వాళ్ళ మదర్ గురించి చెప్పినప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా మేము కళ్ళకు కనిపెట్టినట్టు చూసాం. అందుకని ఈరోజు ఈ సభలో పాల్గొనడం చాలా అదృష్టం. ఇట్స్ ఎ గ్రేట్ సీన్ ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ.